భరణి గారిని టాప్ 1 లో పెట్టడం ఎక్కడ తేడా కొడుతుంది సీనా. ఎందుకంటే గేమ్స్ ఆయన చాలా బాగా ఆడతారు, కానీ స్టాండ్ తీసుకోవడంలో, ఒపీనియన్ చెప్పడంలో ఆయన కొంచెం వీక్. సో ఈస్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్. అలాంటిది మరి దివ్య గారు ఆయన ఎందుకు ఫస్ట్ ప్లేస్ లో పెట్టారనేది ఆలోచించాల్సిన విషయం. తినక వేమి తీయనుండు, కానీ తప్పు చేయగా విరక్తి వచ్చుండు. ఇంకా సంజన గారు దొంగతనాలకి పాడాలి చరమగీతం. ఇక్కడ రీతు అందరి బండారం బయట పెట్టాలి సంజన గారితో పాటు అనుకుని మాట్లాడుతుంది. ఈ లోపల మాస్క్ మ్యాన్ ఎందుకు గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు తడుముకుంటారు? ఆవేశం ముందు పుట్టి ఆయన తర్వాత పుట్టారు, నో డౌట్ అబౌట్ ఇట్. రీతు సంజన గారికి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం బాగుంది. ఒకసారి ఓకే, 2 సార్లు ఓకే, ప్రతిసారి ఇలా చేస్తే మీరు నెగిటివ్ అవుతారని మీరు అర్థం చేసుకోండి అని. సంజన గారి దొంగతనాలకు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దివ్యాకి, నీ బిహేవియర్ మాకు తెలియదు, బట్ మా అందరి బిహేవియర్ నీకు తెలుసు. నీ బిహేవియర్ బయటికి లాగడానికి నేను ఈ దొంగతనం చేశానంట. మీరు దేవత మేడం. సంజన గారు ఎలిమినేట్ అవ్వరని అందరికీ తెలుసు, అక్కడ ఇమాన్యుయల్ గారు ఎస్పెషల్లీ, బికాస్ ఆవిడ సీక్రెట్ రూమ్ నుంచి వస్తారు. ఎలాగా డౌటే ఉంది, ఆవిడ ఎంత తీసేస్తారు, షో ఇంట్రెస్ట్ పోదు.